హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వినాయక చవితి సందర్భంగా చేస్తున్న వీడియో అండి. మా దగ్గరలోని వెంకటగిరిలో శ్రీ వినాయక స్వామిని కొత్తగా విభిన్న రీతిలో నిలపడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి. చూస్తే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మా ఊరి దగ్గరలోని వెంకటగిరిలో ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తారండి, నిలుపుతారు వినాయక చవితికి. అలా మాకు దగ్గరలోని వెంకటగిరిలో శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో శ్రీ విఘ్నేశ్వరులు ఆయుర్వేద వైద్యం ఎలా చేస్తున్నారనే కాన్సెప్ట్తో ఈసారి వినాయకుడిని నిలపడం జరిగింది. అది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, అన్ని ఆయుర్వేద మూలికలు ఇక్కడ సమకూర్చి పెట్టున్నారు. స్వామివారు వైద్యులుగా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఆయనకి అవసరమైన మూలికలన్నింటినీ మూషికాసురుడైన మూషికలు ఒక్కొక్క వస్తువును అందిస్తూ ఉన్నారండి. చూడండి, అన్ని కలబంద వేర్లు, తెల్ల జిల్లేడు, అన్ని ఆయుర్వేద వైద్యంలో ఉండేటి అన్నీ అవసరమైన మూలికలు నూరుతున్నట్టు చాలా అద్భుతంగా సెట్టింగ్ చేశారండి. వెంకటగిరిలో ప్రతి సంవత్సరం ఏదో ఒక విభిన్న రీతిలో విభిన్నమైన ఆలోచనతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని నిలుపుతారండి. అలాగే రోగులు అక్కడ పడుకున్నట్టు వాళ్ళకి వైద్యం చేస్తున్నట్టు చాలా అద్భుతంగా సృష్టించారు. చూడండి, ఇది ఎంట్రన్స్లో ఎలా ఉందో చూడండి. శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల అని చెప్పి ఫ్రంట్లో ఒక ఆయుర్వేద వైద్యంలో ఉండే ఎలా ఉంటుందో అక్కడ నీళ్ళు కానీ, ఆ సెట్టింగ్ కానీ, బయట ఋషులు మునులు చెట్ల కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్టు అలా చాలా బాగా అద్భుతంగా సృష్టించారండి. చూడడానికి చాలా బాగుంది. చూడండి, ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల అని శివాలయం వీధి వెంకటగిరిలో చాలా ఫేమస్ అండి. ప్రతి సంవత్సరం కొత్తగా విఘ్నేశ్వరుని నిలుపుతారు. అలా మేము ఈ సంవత్సరం దర్శించుకోవడానికి వెళ్ళాం స్వామివారిని. చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషంగా ఉంది. ఈ ధన్వంతరి ఆయుర్వేద వైద్యం శ్రీ విఘ్నేశ్వర స్వామివారు చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. శ్రీ వినాయక చవితి రోజు సాయంత్రం వెళ్ళామండి. నైటు అన్నీ చూసుకోరావడానికి ఎంతో బాగున్నట్టు అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.